శామీర్పేటకు మెట్రో రైల్ ప్రాజెక్టు వేస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాదన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఉత్తర తెలంగాణ ప్రజల కష్టాలు పోవాలంటే నాగ్పూర్ తరహాలో జేబీఎస్ నుంచి శామీర్పేటకు డబుల్ డెక్ ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలన్నారు. హైకోర్టులో 42 మంది జడ్జీలను నియమిస్తే ఎస్టీ, ఎస్సీ, దళిత వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు జడ్జీలను 23 స్థానాలు మించి భర్తీ చేయలేదన్నారు. పూర్తి స్థాయిలో నియామకం చేపట్టి న్యాయ వ్యవస్థ కూడా సామాజిక న్యాయాన్ని పాటించాలన్నారు వినోద్ కుమార్. మరి తెలంగాణ రాష్ట్రానికి ఒక హైకోర్టు ఏర్పడ్డది కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా మీరు మాకు 24 మంది జడ్జిలను కేటాయించారు హైకోర్టుకి, తెలంగాణ హైకోర్టుకి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్గా అయిన వెంటనే మరి దాన్ని పరిష్కరించి తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి శాంక్షన్ స్ట్రెంగ్త్ హైకోర్టు జడ్జెస్కి 42కు పెంచడం జరిగింది. మరి నేటికి 6 సంవత్సరాలు అయినప్పుడు కూడా 42 మంది జడ్జిలు సంపూర్ణంగా రిక్రూట్మెంట్ కావడం లేదు. 27 మందే ఉన్నారన్న. ఇప్పుడు 3 + 12 15 ఖాళీలు ఉన్నాయి ఇవాళ హైకోర్టులో. ఎందుకు ఖాళీలు ఉండాలి? ఇవాళ వెనకబడ్డ తరగతుల నుండి చాలామంది మంచి మేధస్సు కలిగినటువంటి న్యాయవాదులు ఎదిగినారు హైకోర్టులో. ఇవాళ షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ ట్రైబ్స్ ఒక్కరు కూడా లేరు ఇవాళ హైకోర్టులో జడ్జి. ఎస్టీ రిజర్వేషన్స్ అమలు అవుతున్నాయి దేశంలో, రాజ్యాంగం చెప్తుంది ఎస్టీ రిజర్వేషన్స్ అని. ఒక్క హైకోర్టు జడ్జి లేడు షెడ్యూల్ ట్రైబ్ జడ్జి ఇవ్వాలి. షెడ్యూల్ క్యాస్ట్ మరి వాళ్ళకి రిజర్వేషను రాజ్యాంగబద్ధంగా 14% ఉన్నది. ఆ పర్సంటేజ్ ప్రకారంగా మరి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి